హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అనేది ఒక లాంగ్ వీడియో అనేది నేను పోస్ట్ చేశాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో ఏంటి, అసలు ఎందుకు తీస్తున్నాను, ఏంది అనేది చెప్పేసుకుందాం మనం ఫస్ట్ అయితే. ఇక నిన్ననైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. నేనైతే ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. అందులో చాలా మంది కూడా లాంగ్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే ఎందుకు వచ్చాము ఏంది అని చెప్పేసి అయితే ఇక చాలా రోజులు అయింది అనమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికి రావడం కూడా. మేము ఇక ఈ రోజు ఎందుకు ఫ్యామిలీ అందరం కలిసాము. ఇక ఫ్యామిలీ అందరం కలిసాము కాబట్టి అంటే 2-3 డేస్ నుంచి ముందే అనుకుంటున్నాము అందరం కలిసి కలుద్దాము ఈ పలానా రోజు పలానా డేట్ అని చెప్పేసి అందరం ఫిక్స్ అయ్యే వచ్చినాము. ఇక అందరం ఫ్యామిలీ అనేది కలుసుకుంటున్నాం కాబట్టి చిన్న పార్టీ లెక్క దావత్ లెక్క అయితే చేసేసుకుంటున్నాము ఈ రోజు. అదే ఇక ఈ లాంగ్ వీడియో అన్నమాట. ఇక నేనైతే మార్నింగ్ లేచేసి ఫస్ట్ పక్క బట్టలు అవన్నీ మడతేసి పెట్టేసి ఇల్లు మొత్తం అయితే ఊడ్చేసాను. ఇల్లు మొత్తం ఊడ్చి ఇల్లు మొత్తం తూడ్చేసి ఇక ఈ లోపు అయితే మా వారు స్నానం చేసి దీపం పెట్టేస్తానంటే తొందరగా ఇల్లు అయితే తూడ్చేసి అయితే పెట్టేశాను. ఇక మేము రావడము ఆలస్యమో లేకపోతే మేము రావడం సందర్భమో తెలియదు కానీ ఫుల్ వర్షం వచ్చింది నైట్ అయితే మాత్రం. ఇంకా దేవుడి దయ వల్ల కరెంట్ అయితే పోలేదు. మా ఇంటి సైడ్ ఒక్క చినుకొచ్చినా గానీ వెంటనే కరెంట్ అనేది తీసేస్తారు. వాతావరణం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కనిపిస్తుంది చూసారా మేక, దీన్నే అన్నమాట ఈ రోజు మేము కోసేసేది. లేదా ఇలా అన్నానో లేదో మళ్ళా వర్షం వస్తూనే ఉంది. ఇలా దావత్ చేసుకునేది ఉందో లేదో కానీ ఫుల్ భయం అవుతుంది. వంట చేయాలి, మళ్ళీ వచ్చిన మనుషులందరూ బయటనే ఉంటారు. ఇలా అందరం కలిసి మాట్లాడుకోవాలి అనుకునే టైంకి ఇలా వర్షం వస్తే ఎక్కలేని కోపం వస్తుంది నాకైతే. ఇక్కడ ఇక మా వారైతే స్నానం చేసి దీపం అయితే పెట్టేస్తున్నాడు. ఇక తన దీపం పెట్టే లోపు నేను ఛాయ్ అయినా పెట్టేద్దామని చెప్పేసి అయితే ఛాయ్ అయితే పెడుతున్నాను ఇక్కడ. ఇక నేను ఛాయ్ పెడుతుంటే ఇక్కడ మా బావగారు అయితే ఇక మేకను కోయడానికి కత్తులు అయితే రెడీ చేసేస్తున్నాడు. ఇక నైటే మాకు వర్షం వస్తుంది అని అయితే అనిపించింది. ఇంక అందుకే కొన్ని కట్టెలు తీసి అయితే ఇంట్లో అయితే పెట్టేసినాము. ఇంకా మా వారైతే పొద్దుగా కట్టెలు అయితే కొట్టేస్తున్నాడు దీపం పెట్టిన తర్వాత. ఇక ఈ లోపు అయితే మేకను కోయడానికి మనిషి అయితే వచ్చేసిండు. ఇక మేకనైతే కట్ చేస్తుండు ఒక పక్క. ఇక ఈ లోపు వంట మనిషి కూడా వస్తామని ఫోన్ చేస్తే ఇక ఈ లోపు మా వారైతే కట్టెలన్నీ కట్ చేసి అయితే పెట్టేస్తున్నాడు. ఇక ఛాయ్ ఆగింది కదా తనకైతే ఛాయ్ ఇచ్చేసిన. ఇక మనకు అర్థంగా అనిపిస్తే మన పానం అస్సలు ఆగదు వీడియోలు తీసుకోవడానికి. ఇక మా వారికి కూడా ఛాయ్ ఇచ్చేసి మా అత్తమ్మకు కూడా ఛాయ్ ఇచ్చేసి నేను కూడా కొంచెం ఛాయ్ అయితే తాగేసిన. ఇక పనులు అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఒక పక్క అయితే కూర అయితే కట్ చేస్తున్నారు. ఇక ఈ లోపు వంట మనిషి కూడా వచ్చేస్తున్నామని ఫోన్ చేస్తే ఇక వాళ్ళకి కావాల్సిన కూరగాయలు అవన్నీ కట్ చేసి అయితే పెడుతున్నాం నేను మా అఖిల కలిసి.
ఇక మేము కూరగాయలు అవన్నీ కట్ చేసే లోపు వంట మనిషి అయితే వచ్చేసినాడు. ఇంకా ఈయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. ఇక మా ఇంట్లో ఏ వంట జరిగినా గానీ ఏ ఫంక్షన్ జరిగినా గానీ మేమైతే ఖచ్చితంగా ఇంకా ఆయననే పిలుస్తాము. ఇంక అది పక్కా అన్నమాట. ఇక నైట్ అయితే ఫుల్ వర్షం వచ్చింది కదా, ఇక మంట మండడానికి అయితే ఫుల్ ఇబ్బంది అయ్యింది. అంటే ప్లేస్ తడిచింది కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. కట్టెలు అవన్నీ మంచిగానే ఉన్నాయి కాబట్టి వంట అయితే తొందరగానే అయిపోయింది. మార్నింగ్ 9 కలా స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 3 కట్ల వంట అనేది కంప్లీట్ అయిపోయింది. వంట మనిషి అంత సేవ్ చేస్తే ఇక మేము ఎంత సేవ్ చేయాలనో అని అనిపించింది మాకైతే ఆ వంట గురించి తెలిసిన తర్వాత. మరే మా ఫ్యామిలీ వంట మనిషి, మా ఇంట్లో ఏం జరిగినా కానీ ఈయననే పిలుస్తాం మేము. మా ఇంట్లో ఏ వంటలైనా కానీ మా అంకుల్నే పిలుస్తాం. నిడమనూరులో ఉంటాడు. నిడమనూరు సైడు ఎలాంటి ఫంక్షన్స్, వెజ్ నాన్ వెజ్ పికిల్స్ ఎలాంటివైనా వంటలు చేస్తాడు. ఇప్పుడే ఇక నేనైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఆ చాయ్ తప్పిస్తే. ఇంకా మా అక్క అయితే టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోయింది తన డ్యూటీకి. ఇక నేనైతే ఆ టిఫిన్ అయితే చేసేస్తున్నాను. వంట మనిషికి కూరగాయలు అవన్నీ కట్ చేసి ఇచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇక ఈ లోపు అయితే మా వారి ఇక్కడ ఫేషియల్ అయితే చేయించుకుంటున్నాడు. ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకుంటున్నాడు. ఎంత బుద్ధిమంతులకే వేయించుకుంటున్నా చూడండి. అలా బిడ్డ వేస్తుంది, ఆయన వేయించుకుంటున్నాడు. ఇక ఈ లోపు అయితే వంటలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నిండన్నం తీసి అలా పక్కకైతే పెట్టేసేయాలి కదా. ఇక మా వారితో అయితే నిండన్నం అయితే తీస్తున్నాము. అన్ని కూరలు అన్నము అయితే కొంచెం 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 తీసి అయితే పక్కకైతే పెట్టేస్తున్నాడు ఇక మా వారు. ఇక అలా అన్ని తీసేసిన తర్వాత అందరం ఇక అన్నం అయితే తినేసేయాలన్నమాట. ఇక వంట మొత్తం చేసేసినాం కాబట్టి కొద్దిసేపు మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. మార్నింగ్ 9 కలా స్టార్ట్ చేస్తే వంట ఈవినింగ్ 3కి అయితే కంప్లీట్ అయిపోయింది. మేము 3:30కి అట్లా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. క్షేత్ర హాయ్ చెప్పు. ముద్దిప్తా ఎందుకట్ట. ఇద్దరు